అబౌట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ సివియర్ వామిటింగ్స్, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నాసియా, వామిటింగ్, అసిడిటీ, అబ్డామినల్ పెయిన్, యూరిన్ ఫ్రీక్వెన్సీ అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. కొంతమంది పేషెంట్స్ అసలు మేడం మాకు సిమ్టమ్సే లేవు, ప్రెగ్నెన్సీ ఉందా లేదా డౌట్గా ఉంది అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ డిఫరెంట్. సో అందరికీ అవే సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. సో చాలామందికి 1 in 475 పీపుల్‌లో అసలు 5th మంత్ వరకు సిమ్టమ్సే ఉండవండి. ఏమి సిమ్టమ్స్ ఉండవు. సో మనము ఇలాంటి పేషెంట్స్‌ని చూస్తుంటాము, అలాంటి పేషెంట్స్‌ని చూస్తుంటాం. జనరల్‌గా సిమ్టమ్స్ ఎవరికి ఉండవు. కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, బిజీ షెడ్యూల్స్, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, అలాంటి వాళ్ళకి అసలు సిమ్టమ్సే ఉండవు. ఇంకొంతమంది పీసీఓడి పేషెంట్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. అసలు వాళ్ళకి మెన్స్ట్రువల్ క్యాలెండర్ ట్రాక్ ఉండదు, ఓవ్యులేషన్ ట్రాక్ ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఉండేది తెలీదు, సిమ్టమ్స్ కూడా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది టీనేజ్ ప్రెగ్నెన్సీ అర్లీగా వస్తుంది, కొంతమంది లెస్ దాన్ 18 ఇయర్స్ అలాంటి వాళ్ళు కూడా నోటీస్ చేయరనమాట. అదొకటి. ఇంకొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకొని ఫెయిల్యూర్స్ అయ్యి వాళ్ళు వదిలేసి ఉంటారనమాట అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది సైకియాట్రిక్ పేషెంట్స్ అనమాట. సో వాళ్ళకి కూడా ఏవి సిమ్టమ్స్, ప్రెగ్నెన్సీ సిమ్టమ్సా ఏవి అని అర్థం కాదనమాట. సో అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది పేషెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ప్రెగ్నెన్సీ అంటే భయము, ఇష్టం లేదు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం సిమ్టమ్స్ నోటీస్ చేయరనమాట. ఇంకొంతమంది లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అనమాట. పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు కూడా ఈ సిమ్టమ్స్, వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటారు, బిజీ షెడ్యూల్‌లో ఉంటారు, పొలం పనికి, ఇంటి పనికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా నోటీస్ చేయరనమాట. ఇంకొంతమంది సబ్స్టెన్స్ అబ్యూజ్, ఏదైనా డ్రగ్ అబ్యూజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆల్వేస్ డ్రౌజీగా ఉంటారు. సో వాళ్ళు కూడా నోటీస్ చేయరు. సో మనము ఇలాంటి పేషెంట్స్ ఏమంటారంటే క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటామనమాట. ఏమంటే అసలు ప్రెగ్నెన్సీ ఉండేదే తెలీదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు డెలివరీ పెయిన్స్ వస్తేంత వరకు వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఉండేది లేనిది తెలీదు. ఏం సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళని క్రిప్టిక్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ అంటామనమాట. సో మనకు అన్ని రకరకాల పేషెంట్స్ ఉంటారు. సిమ్టమ్స్ ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, వితౌట్ సిమ్టమ్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సిమ్టమ్స్ ఉండి సడన్ గా డిసప్పీర్ అయిపోతే మాత్రం ఇది వరీసం. ఒక్కోసారి ఏమవుతుందంటే బేబీ కడుపులోనే చనిపోవచ్చు, మిస్డ్ అబార్షన్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఉండి సడన్గా డిసప్పీర్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి. అప్పుడు దే షుడ్ కన్సల్ట్ డాక్టర్. అప్పుడు స్కాన్ చేసుకొని బేబీ వెల్ బీయింగ్ ఎలా ఉంది అది గమనించుకోవాలి. థ్యాంక్ యూ.